ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక మార్పులు, అనేక విషయాల్లో పరిణామాలు, అలానే అనుమానాలు, అవమానాలు, పరాభవాలు జరిగే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. గతంలో ఏదైతే జరిగిన అవమానాలన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. గతంలో ఉండే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి, గతంలో రేపటి రోజుల్లో భవిష్యత్తులో జరగకూడదని ఆలోచన చేసి, ఎక్కడ కూడా పరాభవం జరగకుండా ఎంతవరకు ఆలోచన చేయాలో ఆచితూచి అడుగు వేసి, బంధువులైనా, మిత్రులైనా, భార్యాభర్తలైనా, పిల్లలైనా, ఎవరైనా కూడా కొంత ఆచితూచి అడుగు వేయాలి. ఈ నామ సంవత్సరంలో ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, పరాభవం జరగకుండా ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశిలో వచ్చేటప్పుడు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరుస్సు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశి అవుతుంది. మిథున రాశి వాళ్ళకి కా, కీ, కు, కం, గచ్చ, ఘ, ఝ, ఝ అనే అక్షరాలు అంటే కూకం గచ్చ అంటారు. అలానే కే, కో, హ అంటే కు దీర్ఘం, ఖం, అలానే కూకం గచ్చ, కే, కో, హ అనే అక్షరాలు అందరూ మిథున రాశి జాతకులు అవుతారు. ఎందుకంటే ఈ అక్షరాలు చెప్పాలంటే నక్షత్రాల పేరు తెలియని వాళ్ళందరికీ కూడా ఈ కనీసం ఈ నామ నక్షత్రంతో అయినా, వ్యవహార నామంతో అయినా వాళ్ళు చూసుకుంటారని అర్థం. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం వచ్చే ఈ 1, అవమానం 7గా ఉంటుంది. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8 ఉండి ఖర్చు 11 అంటే 8 రూపాయలు వస్తుందంటే 11 రూపాయలు ఖర్చు అవుతుందంటే రుణం చేయాల్సి వస్తుంది అనేది వస్తుంది. 1 రాజ్యపూజ్యం, 7 అవమానం. అంటే అంత అవమానం జరగబోతుందా అని ఆందోళన చెందాల్సిన పని లేదు. దీనిలో పరమార్థం, అంతరార్థం అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. గ్రహగమన గతుల దగ్గరికి మనం వెళితే ప్రధానంగా జూన్ 2వ తారీఖున మిథున రాశిలో గురువు యొక్క సంచారం. జూన్ 2 వరకు మిథున రాశిలో ఉంటాడు. జూన్ 2 నుంచి మళ్ళీ ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో, అక్టోబర్ 31 నుంచి సింహరాశిలో అతిచారంతో ముందుకెళ్ళి డిసెంబర్ 18 వరకు ఉంటారు. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ అదే సింహరాశిలో గురువు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. మరి గురుబలం ఎలా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకంటే, జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలమైన ఫలితం జరుగుతుంది. జూన్ 2వ తారీఖు నుంచి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి వీళ్ళకి జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఆర్థిక పరంగా కరెక్ట్గా సమస్యలనే ఉండవు. జూన్ 2 టు అక్టోబర్ 31. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ కొద్దిగా ఆర్థిక పరమైన చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు అంటే ఏమిటి? అక్టోబర్ 31 నుంచి ఏం చేస్తారంటే పెళ్లిళ్ళకి, పిల్లల యొక్క చదువులకి, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, వాటికి కొంత ఖర్చు పెడతారు. అంటే అధిక ఖర్చులు అనేవి పెరుగుతాయి, వృధా భ్రమణాలు పెరుగుతాయి, అధిక ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అధిక ప్రయాణాలు చేయటం ఒకటి, అధికంగా ఖర్చు చేయటం అంటే మంచి విషయాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. మనం ఏం భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? శని యొక్క ప్రభావం అంటే ఏంటి? శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. జూలై 25 వరకు కూడా మీనరాశిలో ఉంటాం. 25వ తారీఖు రోజునే మనకి శని వక్రగతిలోకి వెళ్ళిపోతున్నాడు. వక్రగతి అంటే ఏమిటంటే వెనక వైపు చూస్తున్నాడు, వెనకటి యొక్క స్థానాన్ని చూస్తున్నాడు అని అర్థం. నిజం చెప్పాలంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అష్టమాధిపతి, నవమాధిపతి దశమ స్థానంలో ఉండటము, జూలై 25 నుంచి భాగ్యస్థానంలో ఉండటం జరుగుతుంది. అంటే జూలై 25 వరకు వృత్తిపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు, అధికారుల యొక్క ఒత్తిడి, వ్యాపారంలో భాగస్వామ్యంలో కొన్ని గొడవలు, చికాకులు రాకుండా చూసుకోండి.
మన రహస్యాలన్నీ కూడా బయటికి చెప్పామంటే వాళ్ళు ఏంటంటే పై అధికారులకు అందించడం, మన లూప్ లైన్లన్నీ కూడా బయటపడటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దానిలో మరి రాహుకేతుల యొక్క మార్పు కూడా ఉంటుంది. అంటే భాగ్యస్థానంలోకి వచ్చారనుకోండి, జూలై 25వ తారీఖున సరే భాగ్యస్థానంలోకి వస్తే అప్పుడు అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. అలా రాహుకేతుల యొక్క విషయాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 7 వరకు డోకానే లేదు. బాగా డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తిపాస్తులు కలగటం, పిత్రార్జితం తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ భార్య తరఫున ఆస్తులు రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం, బయట వాళ్ళ విషయంలో కోర్టు సమస్యలు తగ్గిపోయే అవకాశాలు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటైతే రాహు నవమ స్థానంలో ఉంటాడు డిసెంబర్ 7 వరకు. నవమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటమే కాకుండా దూర ప్రయాణాలు చేయటం, దూర ప్రాంతాలు చేయటం, దూర ప్రాంతాల్లోకి వెళ్ళటం, ఒకటి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమాలు ముందు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించిన యువతీయుకులు వివాహ మార్గంలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఉండటం, రవి వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడి వల్ల కొంత మానసిక స్థితి అనేది కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత మానసికంగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అలానే నేను ఇందా చెప్పినట్టుగా వీళ్ళ విషయాలు మరికొన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ ప్రధానంగా మన ఫలితాన్ని చూసుకునేటప్పుడు గురువు శుభ అశుభ మిశ్రంగా ఉండటం, శని దశమ సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల యందు కొంత చికాకులు కలగకుండా చూసుకోవాలి, అధికారుల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రతి విషయాన్ని కొంత ఆందోళనగా ఉండే అవకాశం ఉంటాయి, మానసికంగా ప్రశాంతత లేకపోవడం అని అర్థం. అయితే గురువు ద్వితీయ రాశి సంచారం అనగా జూన్ దగ్గర నుంచి అక్టోబర్ వరకు కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉండటం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభం, చాలా కాలం నుంచి రావాల్సిన బాకీలు వసూలు కావటం, మిగతా కాలంలో కొద్దిగా మానసికంగా ఆందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కోరుకున్న స్థలానికి బదిలీలు కావటం, ప్రమోషన్లో ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ను కొంచెం ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలానే ఐటీ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా సంవత్సరం అంతా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. విదేశ ప్రయాణాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశీయ ప్రయాణాలు ఏవైతే ఉంటాయి అనుకూలించడం ఒకటి, అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే విద్యార్థులు కూడా విదేశాల్లో మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశం ఒకటి ఉండటం ఒకటి. అలానే మనం కేవలం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగానే కాదు అబ్రాడ్ వెళ్ళటం అనేది, చూడటానికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విజిటింగ్ వీసా అంటారు, విజిటింగ్ వీసా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ దేశంలో పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వ్యాపారాలలో మంచి లాభాలు, అలానే వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి, కిరాణా, ఫ్యాన్సీ, క్లాత్ షోరూమ్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైన వ్యాపారాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంవత్సరం మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, అవి పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. బంగారము అంటే గోల్డ్ షాప్స్, వెండి జ్యువెలరీ షాపుల వాళ్ళకు కానీ, రాగి సంబంధించిన వస్తువులకు కానీ, అది ఏదైతే మెటల్ వస్తువులకు కానీ విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సిమెంటు, చెక్క, ఇసుక, రాయి, ఇనుము మొదలగు నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రారంభం చేస్తారు, అధిక లాభాల్లో ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే చిరు వ్యాపారులు అంటే పూలు పండ్లు అమ్మేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, వీళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏది ఏమైనా కూడా కొన్ని రోజుల పాటు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఇదే వ్యాపారాలు మందకొడిగా సాగుతుంటాయి, స్లో అవుతూ ఉంటాయి. స్లో కావటం ఒకటి, తదుపరి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ మొదలగు
కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళకి కానీ కార్పొరేట్ కాలేజీ వాళ్ళకి కానీ అధికంగా లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని కేసుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనా వాళ్ళకి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. కొంత సమయం ఆదాయం పెరిగి కొంత సమయం పిల్లల యొక్క పెళ్లిళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉండడానికి, ఇళ్ళు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అవమానాల్లో ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మిగతా గ్రహాల యొక్క కలయిక అంటే రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ కుజుడు వల్ల కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, బుధుడు వల్ల వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ నేను చెప్పినట్టుగా అక్టోబర్ నుంచి కొన్ని రోజుల పాటు కొద్ది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏమైనా సరే మనకి జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం. కానీ మళ్ళీ అక్టోబర్ 31 నుంచి స్లోగా ఉంటుంది డిసెంబర్ 18 వరకు. అంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విద్య కానీ అన్నిట్లో కూడా. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మానసికంగా ప్రశాంతంగా ఉండండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా జీవితంలో ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి బ్రాంచెస్ ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆ ఆకులు ఎలా ఉంటాయంటే అండి, రైన్ సీజన్లో రావటం, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అవే గోచారం అంటారు. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. సహజంగా రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం, రవి బుధ శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఈ గోచారానికి భర్త చార్ట్కి చాలా తేడా ఉంది. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రం సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ 80% ఉంటుంది. ఎందుకంటే 80% అనే రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే బర్త్ చార్ట్ చూసుకోవాలి. గోచారం ఎందుకు చూడాలంటే ఏ నిమిషంలో అయినా ఏ సెకండ్లో అయినా అదృష్టం కలిసి రావడానికి గోచారం. ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే గోచారం. అంటే వితిన్ సెకండ్లో మనకు అభివృద్ధి కలిగేదే గోచారం. అయితే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది జీవితంలో కూడా. ఆ ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు, నాయకంటి గారు ఏం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, 50 ఏళ్ళకి ఏ పెళ్లి చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా అయితే ఏంటంటే 55 ఏళ్ళు రాగానే అన్ని లైఫ్లో కంప్లీట్ చేయాలి నిజం చెప్పాలంటే. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు ఇంకా 30 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు. 55 ఏళ్ళు దాటంగానే, 55, 60 దాటంగానే మనిషికి బోనస్ మార్కులే పెరగటం ఉండటం బోనస్సే, అది గుర్తుపెట్టుకోండి. తొందరగా మనం అన్ని పనులు చేసుకోవాలి. పిల్లల యొక్క పెళ్లిళ్ళు కూడా లేట్ చేసుకోకూడదండి. 42కి 43కి చేస్తున్నారు, ఇంకా టైం ఉందని అంటున్నారు కొంతమంది. 60 ఏళ్ళకి ఏం పని చేయాలి గురువు గారండి అని చెప్పేవాడు కూడా నా దగ్గర ఉన్నారు. ఇలా కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మైండ్ మెచ్యూరిటీ వాల్యూస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్లో 2 విషయాలు ఉంటాయి, 2 తీగలు లాంటివి ఉంటాయి, 2 లైన్స్ అంటారు. ఐఐటిలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన ప్రాపంచిక జ్ఞానం తెలియదు కొంతమందికి. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏంటంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో లోపాలను మనం సవరణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు అని అనుకుంటారు వీళ్ళు. నెగిటివ్ చెబితేనే మనకు కరెక్ట్ అని అర్థం. నెగిటివ్ చెప్తే, ఉన్న విషయాన్ని చెబితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఒక డాక్టర్ని మనం అప్రోచ్ అవుతాం, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాం. ఒక డాక్టర్ని అప్రోచ్ అయిన తర్వాత అతను షుగర్ ఉంది అని చెబితే జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్ తీసుకున్న టాబ్లెట్ వాడతాం. అంటే నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా నిజాన్ని తెలుసుకోవటం చాలా మంచిది. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి అవసరం లేదు. పక్కన వాళ్ళతో కూడా అయ్యా కాసేపు మనం పొగడాన్ని అంటే పొగుడుతాడు. జ్యోతిష్యులకి ఎందుకు అప్రోచ్ కావాలి? నిజాన్ని తెలుసుకుంటేనే ఆస్ట్రాలజర్ దగ్గరికి రావాలి. నిజం వద్దు, నేను తెలుసుకోలేను అంటే వదిలేయాలి. ఎందుకంటే నెగిటివ్ని తెలుసుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే చెడ్డ విషయం తెలుసుకోవాలి, మంచి విషయం తెలుసుకోవాలి. చెడ్డ విషయం తెలుసుకుని దాన్ని మార్పు చేసే రెమెడీస్, కొన్ని పరిహారాలు వచ్చాడున్నాయి ఈ దేశంలో. రోగంగా నెమ్మటి రోగం వస్తుంది కానీ భయపడి డాక్టర్ దగ్గర వెళ్లకుండా ఉంటావా?
మరికొంతమంది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, ఇంకో విషయాన్ని చాలా గమనించా, పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేకపోవటం, అలానే మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టమంటే కట్టలేకపోవటం, అలానే వేరే 50,000 రూపాయలు 1,00,000 పెట్టి సెల్ ఫోన్ కొంటాడు, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఇన్ని రకాలు చేస్తుంటారు మనుషులు. ఒకవేళ పిసినార్తనం ఏమన్నా ఆనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాస్ లాగా పిసినార్తనం ఉంది, అలా లేదు. వేరే వాటిలో ఖర్చు పెట్టి లగ్జరీకి వాటిలో ఖర్చు పెడుతుంటారు. నేను చాలా మంది చూసిన ఆడపిల్లల పెళ్లిళ్ళకి చాలా లేట్ చేసి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు అడిగారని, హోమాలకి డబ్బులు అడిగారని, జాతకానికి డబ్బులు అడిగారని అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ ఎవరికి కూడా కావలసిన పనికి ఇవ్వకుండా ఆటోమేటిక్గా 50,000 1,00,000 రూపాయలు సెల్ ఫోన్ కొంటారు, వృధాగా ప్రయాణాలు చేస్తారు, వృధాగా తిరుగుతుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా మరికొంతమంది వ్యక్తులను మేము చూసాం. మరికొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, అన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తుంటారు, అన్ని క్షేత్రాలు అభిషేకం చేసుకుంటుంటారు, రెమెడీస్ దగ్గరికి వచ్చేటప్పుడు మేము నమ్మమంటారు. అంటే వాళ్ళకి ఏమిటి అని అంటే, దేవాలయాల్లో చేసే అభిషేకాలు కానీ, ప్రత్యేకంగా సిద్ధాంతులు చేసే అభిషేకాలకు కానీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. చేసే చివరి భగవంతుడికే. కొంతమంది జాతకాలు నమ్మమని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు, శ్రీశైలంకి వెళ్తారు. ఆ జాతకాల్లో ఉండేది ఏంటి? గ్రహాలు, భగవంతుడే. ఆ జాతకాల ద్వారా పూజలు చేసి రెమెడీ చేసేది శివుడు, అభిషేకాలు, నవగ్రహ పూజలు, హోమాలే. సేమ్ అవే ప్రాసెస్సే. టెక్నిక్గా చాలా తెలివిగా చెబుతారు జనాలు. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోండి. దీనివల్ల టెక్నికల్గా అసత్యంలోకి వెళ్ళారనుకో ఎవ్వడూ మోసపోయేది కాదు. మనం మోసం చేసుకున్నట్టే జీవితాన్ని. మనం అసత్య ధోరణిలో ఉన్నట్టే. నిజాన్ని గ్రహించడం నేర్చుకోండి. బ్రెయిన్ వాల్యూస్, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ ఎంత చదువుకున్నా కూడా తక్కువ ఉంటాయి మనిషికి. దాన్ని పెంపొందించుకుంటేనే మనం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్గా 55 ఏళ్ళు కాగానే అన్ని పిల్లలకు సెట్ చేయాలి, మనం రెడీగా ఉండాలి, హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చుకోవాలి మనం. అప్పుడే మనం డెవలప్మెంట్ అవుతాం. నా వెబ్సైటు www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూడండి. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతుడు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ఫలాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే పుత్ర గణపతి వ్రతము, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, బృహత్ పరిహార సింధు, అలానే దశమహావిద్యలకు నవగ్రహ స్తోత్ర పారణాలు, అలానే దేవాలయం ప్రతిష్టకు సంబంధించిన గ్రంథాలు, ఇలాంటివన్నీ కూడా నేను రాశాను. క్లియర్గా చూడండి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. అబద్ధం తెలుసుకునే వాళ్ళు ఎందుకు పాపం జ్యోతిష్యం సంప్రదించటం? నిజాన్ని తెలుసుకోవాలి. ఈ గురువు గారి దగ్గర నేను బాగుపడాలి, నా లైఫ్ అనేది బాగుండాలి, నేను ఖచ్చితంగా 100% బాగుండాలంటే ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించండి. వాస్తవంగా ఏమిటంటే, ఒక ఉద్యోగం అధికంగా ఆర్థిక పరంగా ఆదాయం లేకపోతే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదువుకోవటం, విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం, విద్యలో ఆటంకాలుంటే, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో పురుషులు వచ్చేటప్పటికల్లా కన్యాపాశుపత రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపత రుద్రాభిషేకం, అలానే శత్రువు యొక్క దోషం పోవటానికి అంగారకుడి యొక్క ప్రార్థన చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనభూతేయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా కలిగే వాళ్ళు సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ప్రశాంతతగా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. భయాందోళన కలిగిన వాళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థన చేయాలి. ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఎంతకీ రాశి ఫలాలు అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ ఏంటంటే లగ్నం నుంచి డివిజనబుల్ చార్ట్స్ ని క్యాల్కులేషన్ చేస్తారు. చాలా మంది కూడా అనుకుంటారు నిమిషంలో జాతకం చెప్పడం అని. ఒక రాశిని, ఒక రాశి చక్రాన్ని అనాలిసిస్ చేయాలి. ఒక వివాహం కావటానికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేయాలి. అలానే ఉద్యోగపరంగా వృత్తిపరంగా చూడాలంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, అలానే దశ అంతర్దశలను చూడాలి. సంతానం కలగలేదంటే రాశిచక్రము, సప్తమాంశము, అలానే సప్తమాంశం తర్వాత భావచక్రము,
దశలో అంతర్దశలో అనాలిసిస్ చేయాలి. అంటే D16 చార్ట్స్ అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. డివిజనబుల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో తెలియకపోతే స్కానింగ్ తీయమంటారు. స్కానింగ్ లో కూడా కరెక్ట్ రాకపోతే MRI స్కాన్, సిటీ స్కాన్ చేయమంటారు. అవే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. ఎంబటే ఏదో రకంగా ఒక నిమిషంలో చెప్పటం కాదు, ఇంకా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేస్తే జాతకాన్ని చూడటానికి ఇంకా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనించండి. ఏజ్ అనేది లేదు మనిషికి. ఆ ఏజ్లోనే జీవితంలో సర్దుబాటు చేసుకోండి. ఉదయం పూట మనం సూర్యుడిని ఉదయించే కాలం చూస్తే అమ్మయ్య ఈరోజు మనం బతికున్నాం, ఈరోజు హ్యాపీగా ఉన్నాం, సూర్యుడిని చూసాం అనే లెక్కలో ఉన్న వాతావరణాన్ని నిజంగా జీవితంలో సీరియస్గా ఆలోచన చేయటం నేర్చుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క మనిషి సీరియస్గా ఆలోచించాలి. నెగ్లెక్ట్ లేదు జీవితం. పిల్లల యొక్క వివాహాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ప్రతిదీ కూడా ఈ కాలంలో వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణంగా ఇష్టపడితేనే ఈ మ్యారేజ్లకు వెళ్ళాలి. ఎంత అధికంగా ఖర్చు పెట్టామనేది ఫంక్షన్ హాల్కి కాదు, ఎంత మంచి ముహూర్తంలో చేసాం, ఎంత మంచి జాతకాలు చూపించుకున్నాం. కుశదోషమా శుక్రదోషమా రకరకాల దోషాలు ఉంటాయి జాతకంలో. కాలసర్ప దోషం ఉంటుంది, సర్పదోషం ఉంటుంది, పెళ్లికి ఆలస్యం కావడానికి పునర్భవ దోషం ఉంటుంది. 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. 6, 8, 12 స్థానాలు శుక్రదోషం చూడాలి. కుశదోషం ఉందా లేదా చూడాలి. శని చంద్రుల యొక్క కలయిక ఉందా, అది ఎలాంటి దోషాలు ఉన్నాయి, దోషాలు లేవా జాతకంలో అని పరిపూర్ణంగా గురువు గారిని అడిగి తెలుసుకోవాలి. నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. నిజంగా తెలుసుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మీరు ఫోన్ చేయండి. సీరియస్గా జీవితం బాగుపడాలి నాయకంటి గారి ద్వారా ఖచ్చితంగా 100% బాగుపడాలనే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏదో చెప్పించుకున్నామంటే చెప్పించుకున్నాం, నా వల్ల సేవ్ కావాలి, నా వల్ల బాగుపడాలి. ఆ మనిషి బాగుపడితేనే మంచిది, బాగులేకపోతే నాకెందుకు ఫోన్ చేయటం? 10 మందిని సంఘంలో నేను బాగు చేస్తేనే మంచిది. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మా ఫాదర్ కూడా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. ఆయన కూడా ఇంటర్నేషనల్ మెంబర్గా పనిచేశారు. కీర్తిశేషులు నాయకంటి కుమారస్వామి శర్మ బ్రహ్మశ్రీ దైవజ్ఞ. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. బాగా మీరు ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర జాతకం చెప్పించుకునే వాళ్ళ కొన్ని పేజీలు వాట్సాప్లో పెడతాను. నేను చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. రిపీట్గా వినొచ్చు మీరు ఏ దోషం ఉంది ఏమిటి అనేది. ఎందుకంటే నేను మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో నాది MSc, PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీష్ లిటరేచర్, MA తెలుగు, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. క్లియర్గా మీరు ఓపెన్గా మీరు తెలుసుకుంటే అయ్యో నా వల్ల 10 మంది మీరు బాగుపడతారనే ఉద్దేశం, నాకు సంతృప్తి అనేది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, కరెక్ట్ పర్సన్స్ మాత్రమే నాకు ఫోన్ చేయండి. జీవితం బాగుపడుతుంది అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.